కాదు. ప్రొడ్యూసర్‌లందరూ ఇంకో మాట, బలమైన మాట ఇంకోటి మాట్లాడుతున్నారేంటంటే, సింగిల్ స్క్రీన్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముక్కు మూసుకొని బాత్రూమ్‌కెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ అసలు దాంట్లో మౌలిక సదుపాయాలు కల్పించండి. తర్వాత మాట్లాడుకుందాం మనం. రెంట్‌లు ఇవ్వాలా, పర్సెంటేజ్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు కదా! సింగిల్ స్క్రీన్‌లు బాగుపడతాయా? ఏవండి, నేను ఉదాహరణకి ఎవరి దాంట్లో నేను వేలెత్తి చూపించను కానీ నాదే థియేటర్. హ్మ్. నా థియేటర్‌లోనే నేను వరప్రసాద్ సినిమా వేశాను. నాదే సినిమా డిస్ట్రిబ్యూషన్. నేను వరప్రసాద్ వేస్తే ఎప్పుడు సాధారణంగా ఎక్కువ థియేటర్‌కి వెళ్ళను నేను. నేను వెళ్ళి ఒకరోజు ఉన్నా. మార్నింగ్ అంతా మొత్తం ఫుల్లు. రూ. 250 టికెట్ అండి, గవర్నమెంట్ ఇచ్చిన రేటే. రూ. 250 టికెట్ అమ్ముతూ ఉంటే అప్ టు 580 కెపాసిటీ నాది. ఫుల్ అయిపోతుంది. వారం రోజులు కంటిన్యూ ఫుల్లు. మొత్తం అంతా ఉంది. సీట్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి. సీట్స్ చూస్తే చండాలంగా ఉన్నాయి. బాత్రూమ్స్ చూస్తే చండాలంగా ఉన్నాయి. ఇన్ని చూస్తే మొత్తం టోటల్‌గా మన సిటీలో చూస్తే రూ. 250 టికెటే. ఎక్కడ రూ. 250 టికెటే? ఏంటిది? అంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నాం. మనకు అనీజీ, మనకు సిగ్గు అనిపించట్లేదా? మనకు బాధ అనిపించట్లేదా? అని వరప్రసాద్ తర్వాత సినిమా థియేటర్ ఆపేసి రూ. 1,00,00,000 పెట్టి రీమోడల్ చేశాను. సోఫాస్ మొత్తం ఉత్తరాంధ్రలో లేకుండా సోఫాలు వేసి నీట్‌గా చేసి మొత్తం అంతా కొత్త వేసి చక్కగా చేశాను. ఇప్పుడు రూ. 150 టికెట్ హ్యాపీగా వెళ్తున్నారు. చెప్తున్నానండి. అంటే ఒక్కటండి, మనంతట మనమే సింగిల్ స్క్రీన్‌ని మనం ఏం చేస్తున్నామంటే ఇన్కమ్ లేదని ఉద్దేశంతో ఎవరు కూడా ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు నేను 1,00,00,000 పెట్టాను కదా, నాకు రూ. 1 ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ ఇన్కమ్ రావట్లేదు. సినిమా మాకు జనవరిలో రెంట్లు వచ్చాయి. ఇది వరప్రసాద్. ఇప్పుడు దాకా రెంట్లు రాలే. ఇప్పుడు పెద్ద సినిమా ఆగుతారండి ఎవరైనా? ఎగ్జిబిటర్ అనేవాడు ఆగుతాడా? నువ్వు ఎన్నైనా అను. ముందు నేను వెళ్ళిపోయి అగ్రిమెంట్ చేస్తాను. ఫస్ట్ నేనే అగ్రిమెంట్ చేశా. అలాగే ఎంతోమంది ఓనర్స్ అందరూ అగ్రిమెంట్ చేస్తారండి. ఇప్పుడు లీజు ఓనర్లు ఆగిపోతారు. ఆగిపోతే సినిమా ఆగిపోద్దా? తెలంగాణలో వాళ్ళ ధైర్యం ఏంటి? మొత్తం మావే. ఛాంబర్ ప్రెసిడెంట్ మేమే, కర్త కయ్య కర్మ, నేనే రాజు నేనే మంత్రి. మమ్మల్ని ఎవరు ఎదురు చేయలేరు. దిల్ రాజు గారిని ఎదిరించలేరు, మన ఈయన్ని ఎదిరించలేరు, ఎవరిని సునీల్ని ఎదిరించలేరు. అనే కదా వీళ్ళ ధైర్యం. మల్టీప్లెక్స్ అయితే మీకు కావు కదా. అందుకే ప్లాన్ బి స్టార్ట్ అవుతుందని అరవింద్ గారు క్లియర్‌గా చెప్పారు. మీరు మొండికేసి కూర్చున్నారు అంటే ప్లాన్ బి స్టార్ట్ అవుతుంది. ప్లాన్ బి స్టార్ట్ అవుతే వాళ్ళకి 25 కోట్లు పోతుంది, 20 కోట్లు పోద్ది, 15 కోట్లు పోద్ది. మీకు 70 కోట్లు పోగొట్టుకునే స్టేజ్లో ఆ ప్రొడ్యూసర్ లేడు. ఈరోజు డెఫిసిట్లో ఉన్నాడు ఆ ప్రొడ్యూసరు. ఆ ప్రొడ్యూసర్కి 3 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్లు పడ్డాయి. సినిమా పడింది. ఆయన్ని మళ్ళీ మనం చంపేయడానికి ఆలోచించకూడదు. వీరభద్రుడు అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇవాళ 43 కోట్లు డెఫిసిట్. ఈరోజు సినిమా ఎందుకు ఆగిపోయింది ఒకరోజు? అఖండ సినిమా ఎందుకు ఆగింది ఒక వారం రోజులు? ఫైనాన్షియల్గా ప్రాబ్లం, డెఫిసిటే కదా. మరి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఒక ఇంత చెప్పడం, ఇది చెప్పడం, ఇది మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నవి ఏంటంటే ఒక బడ్జెట్లో వెళ్ళిపోతున్నారు. ఆ బడ్జెట్లో డిస్ట్రిబ్యూటర్కి అమ్మారు. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మీరు జనవరి నుంచి పెట్టండి. మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏం పెడతారో ఛాంబర్ డిసైడ్ చేసిన తర్వాత జనవరి నుంచి సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో జనవరి దాకా సినిమాలన్నింటికి ఒక చిన్న హైప్ అడగండి. మీరు రేటు పెంచిన థియేటర్లకి సినిమా రేటు పెంచితే ఆ రేటుకి మాకు 5 ఇవ్వండి, 10 ఇవ్వండి, 10 మీరు అడగడం తప్పలేదు దాంట్లో. ఎందుకంటే మీరు 3 లక్షల గ్రాసరీ 10 లక్షలు ఇస్తున్నారు కాబట్టి, ఆ 10 లక్షలకి ప్రీమియర్ షో ఇస్తున్నారు కాబట్టి మీరు అడగొచ్చు అవన్నీ. కానీ ఇప్పుడు మీరు మాట్లాడితే మేము ఇప్పుడు దీంతోనే కావాలి, దీన్ని ఇప్పుడు బయటకు వచ్చి పెద్దకి క్లియర్, పెద్ద ప్రాబ్లం లేదని చెప్పారు. లోన్ వచ్చి పెద్దకి 20% పెంచండి, పెద్దకి 30 పెంచండి, పెద్దకి ఆ పర్సంటేజ్ ఇచ్చేయండి. ఇప్పుడు నైట్ సెటిల్ అయిపోవాలంటే నైట్ సెటిల్ కాదండి. రాత్రి సెటిల్ కాదు ఎవరికి. నా అన్సాటిస్ఫాక్షన్. మీరందరూ ఓకే అనుకుంటే జనరల్ మీటింగ్ పెట్టాలా. మీరందరూ జనరల్ మీటింగ్లో ఆమోదం తెలపాలా. మీ ఇష్టం అయిపోద్దా? సబ్ కమిటీ ఈజ్ నాట్ రోల్. సబ్ కమిటీ ఓన్లీ రూలింగ్ ఇవ్వడానికి మాత్రం అవుతుందో ఆ డిసిషన్ తీసుకొచ్చి మన జనరల్ బాడీ పెట్టాలా. జనరల్ బాడీలో యాక్సెప్ట్ చేయాలా. ఇదంతా ఒక చట్టం అండి. పార్లమెంట్ ఎలా చట్టం చేస్తారో, మన అసెంబ్లీలో ఎలా చట్టం చేస్తారో, మా ఛాంబర్ కూడా అంతే. ఇది అంతే తప్ప 4 రోజులు అయిపోయాయంటే ఒకరంటే 4 రోజులు అయిపోవాలండి. 4 డేస్లో అయిపోవాలా, మాకు 5 రోజులు పర్సెంటేజ్ ఇచ్చేయాలా. ఒకరంటారు 10 రోజుల్లో అయిపోవాలా, ఒకరు నెల రోజులు అవ్వాలా. అవ్వకపోతే మేము సినిమా మొత్తం ఆపేస్తామండి. ఆపేస్తాను అనేది నీ హక్కు, వెయ్యాలా వద్దు అనేది నా హక్కు. అంతే కదా. అంతే. మరి దాన్ని అందుకే అంటాను, మీరు కాంట్రవర్సీ చేయకూడదు. మీరు మాట్లాడితే పెద్ద లైన్ క్లియర్ అని బయట చెప్పి మీరు మాట్లాడుతున్న మాటల్లోనే మాకు అర్థమవుతుంది. కానీ తెగేదాకా రాకూడదు. అందుకంటారు పిల్లి కూడా పులి అయిపోతుంది.